హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈరోజు మేము మన భీమవరంలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి వచ్చాము. ఇక్కడైతే చేనేత హస్తకళ ప్రదర్శన జరుగుతుంది. ఈ క్రాఫ్ట్ బజార్ లొకేషన్ అయితే భీమవరం పద్మాలయ ఎదురుగా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మట్టి కుండలు ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ప్రమిదలు, గ్లాసులు, కప్స్, ఫ్లవర్ వేజెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా కిచెన్కి కావాల్సిన బౌల్స్ అవి ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ మట్టితో చేసినవి, చాలా బాగున్నాయి కదా. ఇవైతే డెకరేషన్కి సంబంధించినవి హ్యాంగర్స్. మా ఇంట్లో బుద్ధుడి విగ్రహం లేదు, ఒక బుద్ధుడి విగ్రహం తీసుకుందామని చెప్పి వాళ్ళని రేట్ అడిగితే చాలా రేట్ చెప్పారు. వాళ్ళు చెప్పిన రేటుకి నాకు ఎలా అడగాలో కూడా అర్థం కాలేదు. ఇవైతే పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా చాలా రేట్లు చెప్తున్నారు, 6000 7000 అలా చెప్తున్నారు. ఇంకా మేము రెండో మాట ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాము. ఇదైతే తాబేల్లో బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నట్టు ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా బాగుంది కదా. రాధాకృష్ణులు చెట్టు కింద, ఒకవైపు ఆవు, ఒకవైపు నెమలి. ఇక్కడైతే ఒక మామగారు మంచూరియా మసాలా అమ్ముతున్నారు. నాన్ వెజ్ మసాలా ఉన్నాయి, వెజ్ మసాలా కూడా ఉన్నాయి. మసాలా టేస్ట్ చూపించడం కోసం ఇక్కడే మంచూరియా రెడీ చేసి అందులో మసాలా వేసి ఇస్తున్నారు. అందరూ కొనుక్కోవడం కోసం ఇలా లైవ్ లోనే చేసి టేస్ట్ చూపిస్తున్నారు. క్యాబేజ్ మంచూరియా, కాలీఫ్లవర్ మంచూరియా రెండూ చేస్తున్నారు. తర్వాత ఇదంతా బట్టల సెక్షన్. వాటి ఫిక్స్ రేట్ వేసేసి హ్యాంగ్ చేసేసారు. రేట్స్లో కొన్ని బాగా ఎక్కువగా ఉన్నాయి, కానీ కొన్ని పర్లేదు, రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. కానీ క్లాత్స్ ఉతికిన తర్వాత ఎలా ఉంటాయో తెలీదు. ఇక్కడైతే మొత్తం చెక్కతో తయారు చేసినవే ఉన్నాయి. కిచెన్లోకి కావాల్సిన అప్పడాలు, కర్రలు, గరిట్లు అన్నీ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ చెక్కతోనే చేశారు. మసాలా దంచుకునే కుందులు, స్పూన్లు, గరిట్లు ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇవన్నీ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్. ఇదిగోండి, మా అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. మా కిచెన్ లో కావాల్సిన ఐటమ్స్ అన్ని తీస్తున్నారు. మా అమ్మ అయితే అట్లా చూపించి చాలా బాగుంది కదా, దోశ కూడా చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కిచెన్ ఐటమ్సే. అమ్మ ఇక్కడ చాక్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ చిన్నపిల్లల షూస్, స్లిప్పర్స్. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇది మొత్తం జ్యువెలరీనే. మేమైతే షాపింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మా తమ్ముడు మాత్రం ఫస్ట్ నాకు ఏదో బొమ్మ కొనండి అంటున్నాడు. ఇవన్నీ నెయిల్ పాలిష్లే. ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్తున్నారు. ఇవన్నీ బ్యాండ్స్, నెక్లెస్లు, చైన్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, దగదగ మెరిసిపోతున్నాయో. నాకైతే ఇయర్ రింగ్సే బాగా నచ్చాయి, చాలా ఉన్నాయి. ఈ ప్యాంట్లు అయితే ఒక పీస్ 200 అంట, 3 పీసెస్ కలిపి 500. ఇవైతే జీన్స్ టాప్స్ 4 పీసెస్ 500 రూపీస్. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఇవి మొత్తం టాప్స్, డ్రెస్సెస్. చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడైతే బ్రష్లు, కిచెన్ ఐటమ్స్, ఫ్యాంటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మాతో పాటు మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. తనైతే ఇది ఏదో ఆడుకునేదని చెప్తుంది. మా అమ్మ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది చాట, దీంతో ఇలా డస్ట్ అంతా ఎత్తుకోవాలి అని చెప్పి. ఇటు సైడ్ మొత్తం ఏదైనా సరే 10 రూపీసేనంట. ఇక్కడైతే స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే 10 రూపీసేనంట. ఇవైతే మసాలా, అప్పడాలు, డ్రై ఫ్రూట్స్ ఏ ప్యాకెట్ అయినా సరే 20 రూపీస్ అంట. ఇవన్నీ ఫ్లవర్ రోజెస్, గుమ్మానికి తగిలించుకునేవి, షెల్ఫ్ లో పెట్టుకునేవి. ఇవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని అయితే రియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి. చిన్న చిన్న ట్రీస్ కూడా ఉన్నాయి. తర్వాత మా తమ్ముడు నాకు ఏదైనా కొనండి అని చెప్పి పెన్సిల్స్ దగ్గరికి తీసుకొచ్చాడు. పోనీ తీసుకునేవాడు ఏదో ఒకటి తీసుకోకుండా అది కావాలి ఇది కావాలంటూ ఒకటి చెప్పట్లేదు. ఇన్ని ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. చివరికి ఏది తీసుకోలేదు. చివరికి దీపావళికి పేల్చుకునే తుపాకీ, రీల్స్ కావాలని చెప్పాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు అందరూ పేల్చుకునే ఉంటారు కదా. మా తమ్ముడు దీపావళి రాకముందరే బాంబులని, తుపాకీని అంటాడు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.